మార్కెట్లలో వరుసగా పత్తి ధరలు తగ్గడం అయితే జరుగుతుంది. ఆధునిక వ్యవసాయ మార్కెట్లో వరుసగా 3 రోజుల్లో ధర తగ్గడం అయితే జరిగింది. శనివారం రోజు తగ్గింది, సోమవారం రోజు, మంగళవారం రోజు కూడా పత్తి ధర తగ్గింది. మనకు ఎంత ఉంది ఇప్పుడు మంగళవారం రోజు అంటే రూ. 7,398 గరిష్ట ధర నమోదవడం అయితే జరిగింది. మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము కనీస మద్దతు ధర ప్రకటించడం అయితే జరిగింది. రూ. 8,100. అంటే ఆ ధర మనకు దక్కాలంటే వ్యవసాయ మార్కెట్లలో పంట నమోదు చేసుకొని ఉండాలి. మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి సెప్టెంబర్ 16వ తేదీ వరకు లాస్ట్ డేట్ ఉంది. అంటే రేపటి వరకు మనకు పొడిగించడం అయితే జరిగింది. ఖచ్చితంగా పంట నమోదు చేసుకుంటేనే మనకు ఈ సీసీఐ కేంద్రాలలో పత్తి అమ్మే అవకాశం అయితే ఉంటుంది. మీ పత్తికి మంచి పత్తి ఉంటే ఖచ్చితంగా మనకు రూ. 8,100 ధర ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చూడండి, సీసీఐ కూడా ఈ నెలలోనే పత్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. చూడండి, ఇది దృష్టిలో పెట్టుకోండి. ఏమన్నా పత్తి ఇది సీసీఐ పత్తి కొనుగోలు ఎప్పుడు చేస్తుందనేసి ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీకు రోజువారీ ధరలు కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు. మనకు వాట్సాప్లో ఒక ఛానల్ ఉంది. అందులో ఎప్పటికప్పుడు సమాచారం అయితే తెలుసుకుంటారు. అంటే మార్కెట్ ఏ రోజు జరుగుతుంది, ఏ రోజు సెలవు ఉంటుంది అనే పూర్తి వివరాలు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన విషయాలు కూడా అందులో వస్తూ ఉంటాయి. మీకు ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇంకా ధరలు చూద్దాం. ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర పత్తి రూ. 4,000, ఒక క్వింటం గరిష్ట ధర పత్తి రూ. 7,398. టోటల్గా 15,716 క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది. నెక్స్ట్ వేరుశనగ ధరలు. ఒక క్వింటం తక్కువ ధర రూ. 4,019, ఒక క్వింటం గరిష్ట ధర రూ. 6,850. టోటల్గా 364 క్వింటాలు దిగుమతి అయింది. నెక్స్ట్ ఆముదం ధరలు. ఒక క్వింటం గరిష్ట ధర రూ. 5,895. అక్టోబర్ 16వ తేదీ పీఎం నరేంద్ర మోడీ గారు కర్నూలుకు వస్తున్నారు కనుక కర్నూలు మార్కెట్ యార్డుకు అయితే అక్టోబర్ 16వ తేదీ సెలవు ప్రకటించారు. అది గమనించగలరు. నెక్స్ట్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం పత్తి తక్కువ ధర వచ్చేసి రూ. 4,800, ఒక క్వింటం గరిష్ట ధర పత్తి వచ్చేసి రూ. 7,200. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏసిరక మిర్చి ధరలు వచ్చేసి ఒక క్వింటం గరిష్ట ధర రూ. 15,200. నెక్స్ట్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు. ఒక క్వింటం కనిష్ట ధర రూ. 4,500, ఒక క్వింటం గరిష్ట ధర రూ. 6,699. టోటల్గా 513 క్వింటాలు దిగుమతి అయింది. ఉల్లిగడ్డ ధరలు. ఒక క్వింటం తక్కువ ధర రూ. 208, ఒక క్వింటం గరిష్ట ధర రూ. 1,059. టోటల్గా 1,948 క్వింటాలు దిగుమతి అయింది. నెక్స్ట్ ఆముదం ధరలు. ఒక క్వింటం తక్కువ ధర రూ. 5,009, ఒక క్వింటం గరిష్ట ధర రూ. 5,882. టోటల్గా 1,139 క్వింటాల ఆముదాలు అనేది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది. నెక్స్ట్ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర పత్తి రూ. 4,880, ఒక క్వింటం గరిష్ట ధర పత్తి రూ. 6,960. అదేవిధంగా ఏసీ రకం మిర్చి. ఒక క్వింటం తేజ రకం మిర్చి వచ్చేసి రూ. 14,550, 341 రకం వచ్చేసి రూ. 16,150, వండర్హాట్ మిర్చి వచ్చేసి రూ. 15,500. నేను చెప్పి ఈ రోజువారీ ధరలు మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు, తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా మీకు రోజువారీ ధరలు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.